ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఓ రకమైన భిన్న వాతావరణం కనిపిస్తోంది. అధికార ప్రతిపక్షాలు ప్రతి విషయం మీద ప్రతిదాడి చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా వ్యూహాలు రచించడంలో దిట్టగా ఉన్న వ్యక్తి చంద్రబాబు ఒక్కరే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నంద్యాల నియోజకవర్గం విషయంలో కూడా చంద్రబాబు పక్కా వ్యూహంతో వెళుతున్నాడనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు తావిస్తోంది. నంద్యాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డిని నిలబెట్టాలని అఖిలప్రియ భావిస్తోంది. అయితే అక్కడ టికెట్ కోసం భూమా నాగిరెడ్డి బావమర్ది శిల్పా మోహన్ రెడ్డి మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు అఖిలప్రియ తమ్ముడు బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడే వైసీపీకి అర్థం కాని ఒక వ్యూహం ఉందనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. శిల్పా మోహన్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చేలా చేసి తర్వాత అతన్ని ఎప్పట్లాగే పార్టీలోకి లాగేసుకుని వైసీపీకి టోపీ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే ఎవరు గెలిచినా ఫైనల్గా ఆ టికెట్ పార్టీకే ఉంటుందని బాబు ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే శిల్పా మోహన్ రెడ్డి బాబు వ్యూహంలో భాగంగానే వైసీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతగా రాజకీయ అనుభవం లేని జగన్ శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చి బాబు వ్యూహంలో ఇరుక్కుంటాడా లేదా అనే విషయం ఆయన ఆలోచన మీదనే ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మొత్తానికి నంద్యాల నియోజకవర్గం విషయంలో బాబు మంచి కసి మీద ఉన్నట్లు కనిపిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.